ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఇవాల్టి స్పెషల్ స్వీట్ షాప్లో తయారు చేసే విధంగా అటుకుల మిక్చర్ చూపించబోతున్నాను. పిల్లలకి స్నాక్స్ లాగా, పెద్దవాళ్ళకి టీ టైంలో తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. 10 నిమిషాలలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని 1 కప్పు జీడిపప్పు వేసుకొని వేపుకోండి. ఇలా తిప్పుకుంటూ వేపుకోవడం వలన జీడిపప్పు అంతా చక్కగా వేగుతుంది. వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. 1 కప్పు పల్లీలు వేసుకోండి. స్టవ్ని హైలో పెడితే పల్లీలు మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని వేపుకోవడం వలన బాగా లోపలి వరకు ఫ్రై అవుతాయి. తర్వాత గుప్పెడు కరివేపాకు వేసి వేపుకోండి. ఇది కాస్త వేగాక బౌల్లో తీసుకోవాలి. కరివేపాకు వలన మిక్చర్కి మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అదే ప్యాన్లో అటుకులను కొద్ది కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా అటుకులను వేస్తే అటుకులు ఆయిల్ని పీల్చుకుంటాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అటుకులను వేయడం వలన చూసారా, పువ్వులా విచ్చుకుంటున్నాయి అటుకులు. అటుకులన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుంటూ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఫ్రై చేసిన అటుకులను ఒక పళ్ళెంలోకి తీసి పెట్టుకోండి. దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఈ అటుకుల మిక్చర్ అంతటికి ఉప్పు, కారం బాగా పట్టేలాగా ఒకసారి తిప్పుకోవాలి. చూసారా, అటుకుల మిక్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం షాప్కి వెళ్ళి కొనక్కర్లేకుండా మన ఇంట్లోనే చేసేసుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి తీసి పెట్టుకోండి. మన ఛానల్లో ఇలాంటివి మరిన్ని వీడియోస్ ఉన్నాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.